इंडिगो के लिए हम पूरी इंक्वायरी कर रहे हैं। जिस तरह से वो ये हालात बने हैं उसके अंदर इन डेप्थ इंक्वायरी करने के लिए डीजीसीए के 4 ऑफिशियल्स के साथ हम इंक्वायरी करेंगे और उसके साथ ही जो भी एक्शन हमें लेना पड़ेगा, जो भी स्ट्रिंजेंट मेजर्स हमें लेने पड़ेंगे, उसमें बिना कोई संदेह के साथ हम पूरी तरह से एक्शन लेंगे। మీరు చూడండి, యాక్షన్ తీసుకుని చాలా సంతోషం. ఏం యాక్షన్ తీసుకున్నారు ఇండిగో పైన? ఫ్లైట్ సేఫ్టీని తాకట్టు పెట్టి ఆ గైడ్ లైన్స్, సేఫ్టీ గైడ్ లైన్స్ విత్డ్రా చేస్తున్నారు. ఇది యాక్షన్. కేంద్రమైన ఇది యాక్షన్ ఎట్లవుతుంది? ఎంక్వైరీ చేస్తాం. ఈ ఇండిగోని ఏమన్నంటే మోడీ ఊరుకుంటాడా? అదాని ఏమన్నంటే మోడీ ఊరుకుంటాడా? రామానాయుడు మరి తెలియక తప్పదు కదా మాట్లాడాలి. हम इंक्वायरी करेंगे, हम एक्शन लेंगे, बिना संदेह है. नहीं है संदेह, मालूम होता ना बाद में. 2 साल में आप क्या करें? क्यों नहीं कर सके? 2 years లో కోర్టు క్లియర్ చేసి ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ ను కోర్టు క్లియర్ చేసి 2 నెలలైనా ఇండిగో దాన్ని పట్టించుకోకపోతుంటే 6 నెలలుగా పైలట్ల రిక్రూట్మెంట్ ఆపేస్తే వాళ్ళకి తెలుసు ఈ గైడ్ లైన్స్ ఆపరేట్ అవుతున్నాయి, వింటర్ లో డిమాండ్ వస్తుందని. కానీ డిమాండ్ వచ్చే సమయంలో కూడా వాళ్ళ పైలట్ల సంఖ్యను ఎందుకు పెంచుకోలేదు? ఈ క్రైసిస్ తీసుకొచ్చి ఈ గైడ్ లైన్స్ టోటల్ గా వెనక్కి తీసుకెళ్లాలన్నది ఇండిగో ప్లాన్. కానీ ఇండిగో తెలివైనది కదా. ఇండిగో తెలియదు కాదు, కావాలనుకుంటే వాళ్ళకి ఎంతసేపు అని రిక్రూట్ చేసుకోవాలంటే చేయడం వాళ్ళకి కావాలని క్రైసిస్ మ్యానుఫాక్చర్ చేయాలి. అప్పుడే తమ ప్రాఫిట్ కట్టడానికి కావాలన్న సేఫ్టీ గైడ్ లైన్స్ తెలియదు. ఇది జరుగుతుంటే 2 years రామ్మోహన్ నాయుడు కదా మినిస్టర్. ఎందుకు మరి ఇండిగోని పిలిచి మీరు ఎందుకు పైలట్ రిక్రూట్ చేస్తారని అడిగారు. 14,158 ఫ్లైట్స్ షెడ్యూల్ ఇచ్చినటువంటి సమ్మర్ షెడ్యూల్ కు 15,049 విమాన ప్రయాణాలు పెంచితే మీరు పైలట్ ఉన్నారా అని ఎందుకు అడగలేదు మినిస్టర్? ఇండిగోను 2 years నుంచి రామ్మోహన్ నాయుడు మినిస్టర్ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఇండిగో అడగలుగుతాను. మాకు ఏ నమ్మకం? మీరు 2 ఏళ్ళుగా చూస్తూ వరకున్న ప్రేక్షక పాత్ర పోషించారు కదా ఇండిగో. పోనీ మీకు తెలియదా అంటే ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేసింది 3 నెలల క్రితం కూడా. ఇలా వింటర్ రాబోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది, విమానాల పైలట్ల సంఖ్య లేదు, సేఫ్టీ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి, తీవ్ర కొరత వస్తుంది అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత కూడా మినిస్టర్ ఎందుకు పట్టుకోలేదు? ఆయన చేతిలో లేదు. ఇండిగో కార్పొరేట్ పవర్ ముందు రామానాయుడు ప్రభావం ఏముండదు. మీకు నిర్మలా సీతారామన్ ప్రభావం ఏముంది? దానికి ఎయిర్పోర్ట్ ఆపగలిగిందా? అప్పుడు విమానయాన శాఖ మంత్రి బహుశా మన తెలుగు వాడే అశోక్ గజపతి అనుకుంటారు. ఆయన ఆపగలిగారా?